దేవునికి స్తోత్రం. ఈ దిన కలవరి సత్యస్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన వాగ్దానం. రాబో శోధనల కలియలో నేను నిన్ను కాపాడదెను. ప్రకటన గ్రంథం 3:10. ప్రియా కలవరి సత్యస్వరూపకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియప్రభైన దేవదేవుడు, కలవరి సత్యస్వరూపి, కలవరి సర్వాధికారి అయిన దేవుడు, కలవరిగిరిలో తన ప్రాణాలే ప్రాణంగా పెట్టి మనల్ని రక్షించిన మహిమానితుడు, మనకి జయము విజయము ఆనందాదరణ సంరక్షణ అనుగ్రహించి మనందరినీ బలపరిచి స్థిరపరిచి పదిలిపరచగల గొప్ప దేవుడు. శోధనను జయించుటకు దానియేలు వలె మనం ప్రార్థించాలి. అనుదినము ముమ్మారు ప్రార్థించండి. దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాల గడియలో నేను నిన్ను కాపాడుదనని మన ప్రియప్రభైన దేవదేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవని మన ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇటువంటి వాగ్దానములను ఆధారం చేసుకొని ప్రార్థించగా ఎటువంటి శత్రువు కూడా మీ ఎదుట నిలవలేరు. సింహంలో మిమ్మలను చూసి గర్జించలేవు. ఎటువంటి శోధనయు మిమ్మను జయించకపోవును. దేవుని బిడ్డలారా, ఒక్క త్రావును మీ మీదకి బయలుదేరి వచ్చిన శత్రువులు మీ ఎదుట నుండి 7 త్రావుల గుండా పారిపోవుదురు. ప్రభు మీ పక్షంలో వ్యాజ్యమాడును. ఆయన మీ పక్షంలో యుద్ధం చేయను. శోధనలన్నిటిలో నుండి తప్పించి రక్షించగల గొప్ప దేవుడు, సర్వాధికారి, మనల్ని కాపాడగల సర్వశక్తి సంపన్నుడు. పితరుడైన యాకోబు ఒక శోధనను ఎదుర్కొనవలసి వచ్చాను. అతని అయిన ఏసావు 400 మందితో తను ఎదుర్కొని వచ్చున్నాడన్న వార్త యాకోబు హృదయంలో కలవరం పుట్టించింది. ఏసావు పగ తీర్చుకునే నిమిత్తం దాడి చేస్తే ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవదేవుని నామానికి మహిమకరంగా ఉన్నప్పుడు దేవుడే సమస్త కార్యమును జరిగించిన గొప్ప దేవుడు. దేముగల దేవుని బిడ్డ, నీ నమ్మకంను జేముగల దేవుని మీదనే ఉంచి ఆయన మీద ఆనుకొని ఆసక్తిగా ప్రార్థించు. నీ ప్రార్థన శోధనలను జయించును. ప్రభు తన కృపను నీకు దయచేయగల గొప్ప దేవుడు. ప్రభు తన కాపుదల మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. యాకోబు జీవితంలో మరి దేవుడు చేస్తున్న గొప్ప కార్యం, అన్నతమ్ములిద్దరి పక్షాన కూడా సమాధానం కలుగజేసి వారిని ఐక్యపరిచిన గొప్ప దేవుడు, వారికి జయమిచ్చిన మహిమాన్వితుడు. నేడు మన జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాభివృద్ధిని జరిగించగల మహిమాన్వితుడే మన ప్రియప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. జయముగల దేవుని బిడ్డలారా, శోధన రాకమునిపే ప్రభు నిశ్చయముగా మీకు తెలియజేస్తాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయగల గొప్ప దేవుడు ఆయనే. ఆయన మన పక్షంలో విజ్ఞాపన చేయుచున్నాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని ఆనాడు పేతురుతో చెప్పిన ప్రభు మనము త్రొట్టిల్లు సమయము మన కొరకు వేడుకొనుచున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థించండి. ప్రార్థించినప్పుడే శోధన సహించగలదాం, శోధనలో జయం పొందగలదాం, శోధన నుండి తప్పించబడదాం. దేవదేవుని బిడ్డలారా, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన గడియలో నేను నిన్ను కాపాడదనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు గనక, కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుదాం. ప్రభు యొక్క కృపను మనం పొందుదాం. మన దేవుడు మన జీవితంలో ఘనమైన సుందరమైన ప్రతి కార్యం జరిగించి మనలను బలపరిచి స్థిరపరిచి జయమనుగ్రహించి విజయమనుగ్రహించి మన పక్షాన తన కార్యాభివృద్ధిని అనుగ్రహించగల కార్యసాధకుడు మన ప్రియ ప్రభు. ఆయన శాశ్వత కృప మీతో నాతో నిత్యం నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రాబో శోధన కాల గడియలో నేను నిన్ను కాపాడుతాను వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తురుడా, మీ వాగ్దానాల మేరకు మీ కార్యం, మీ క్రియ, మీ మేలుపకార సహకారం మీ బిడ్డలను మాకు దయచేసి శత్రు బలమంతరం మీదను మాకు జయ విజయం దయచేసి ఆనందాదరణ సంరక్షణ మీరు ఇవ్వండి. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మాకు దయచేయండి. ఒక్కరిని దాటిపోతే దేవా, అందరి మీద నీ నీతి వర్షాన్ని కుమరించి మీ పిల్లలమైన మాకందరికీ జయ విజయం దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.